వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల. ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలనం చేస్తే గురుడు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. మిథునమందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. కన్యారాశి యందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల మార్చి 15వ తారీఖు వరకు కూడా కుంభరాశి యందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ 15వ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. అలాగే ఈ మాసం చివరిలో 29వ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. అప్పటికే మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి, శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకొని మీనరాశి యందు ఈ మాసం చివరిలో అనగా 29వ తారీఖు లగాయితూ ఒక 2.5 రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఒక 2.5 రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడంతో ఈ షష్టగ్రహ కూటమి వల్ల పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది. ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి 4 గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది. ఆ తర్వాత దాదాపుగా మీనరాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి, అలాగే ఈ మే నెల వచ్చేసరికి. అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మార్చి నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అయితే ఈ మాసంలో కొంత అదృష్టం ఏంటి అంటే అష్టమ రవి యొక్క దోషం పోతూ ఉన్నది. మాసం చివరిలో గత 2.5 సంవత్సరాలుగా అనుభవిస్తూ ఉన్నటువంటి అష్టమ శనేశ్వరుని యొక్క దోషం పోతూ ఉన్నది. ఈ 2 దోషాలు పోవడం అనేటువంటిది ఒక చాలా గొప్ప రిలీఫ్గా చెప్పుకోవచ్చు. గొప్ప ప్రశాంతత అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే అష్టమంలో రవిశనులు కలవడం అనేటువంటిది అది మానసిక అలజడికి కారణమవుతుంది, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. ప్రత్యేకించి ఒక మనిషి తాలూకు ఉత్సాహాన్ని తగ్గించేటువంటి విధంగా, అంటే మనం ఎంత ఉత్సాహంగా ఉందాం అనుకున్నా రవి శనేశ్వరులు అంత ఉత్సాహంగా ఉండనివ్వరు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్య సమస్య లేదా ఇంకో సమస్య అది కొంత మానసికంగా భయపెడుతూ ఉంటుంది. నిజానికి అంత తీవ్రమైనటువంటి అనారోగ్యం లేకపోయినా ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. మరి అటువంటి పరిస్థితి నుండి ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే ఈ మాసం చివరిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి కానీ 9వ స్థానంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి కానీ అటు చెడు ఫలితాలని ఇవ్వదు, ఇటు మంచి ఫలితాలని ఇవ్వదు. మిశ్రమమైనటువంటి ఫలదాతగా 9వ స్థానమందు ఈ 5 గ్రహాల యొక్క కలయిక కూడా కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి 15వ తారీఖు దాటిన తర్వాత ఉండేటువంటి గ్రహగతులు కొంత సానుకూలంగా ఉన్నాయి. మార్చి 15 లోపల అటు వ్యయ కుజుని యొక్క దోషం ఉన్నది, అష్టమ రవి శనేశ్వరుల యొక్క దోషం ఉన్నది. కాబట్టి కేవలం ఈ నెలలో గురుగ్రహం మాత్రమే కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. ఒక్క గురుడు అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడేయడానికి అవకాశం ఉంటుంది. గురుడు అనగా దైవ బలం. ఈ దైవ బలం కూడా ఎంత స్థాయిలో వస్తుంది అనేటువంటిది మీరు చేస్తున్నటువంటి ఉపాసన మీద ఆధారపడి ఉంటుంది. రెండవ విషయం మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడు పుణ్యాన్ని కొంత ఉపయోగించుకుని మాత్రమే ఎవరికైనా సహాయం చేస్తారు. అంటే పలానా వాళ్ళు ఈ పుణ్య కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు వారిని కాపాడాలి అనేటువంటి దృక్పథం కానీ, లేదా మనం శ్రీ గురు చరిత్ర లాంటివి చదివినప్పుడు కూడా మనకు అదే కనబడుతూ ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కానీ అక్కడక్కడ భగవంతుడు వారి వారి పుణ్యరాశిలోంచే కొంత పుణ్యాన్ని తీసుకుని వీళ్ళకి మంచి చేస్తూ ఉంటాడు. అదే ఈ సృష్టి తాలూకు విషయాలు. తప్పితే ఇంకెవరికీ అధికారం ఉండదు.
కేవలం ఆ పుణ్యకర్మల ద్వారానే సుఖ సంపత్తులు అనేటువంటివి పెరుగుతాయి. పాపకర్మల ద్వారానే కష్టం అనేటువంటిది మనకి సంప్రాప్తమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గురుబలం, మొన్న ఒక ఆయన నన్ను అడిగారు, అంటే గురుడు బాగున్నారు కదండి, నాకు అన్ని పనులు జరిగిపోవాలి కదా, గురుడు బాగున్నారు కదండి, నాకు అంతా మంచి జరగాలి కదా, కానీ నాకు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయంటే, గురుడు ఒక్కరు ప్రతి దాంట్లోంచి కాపాడలేరు. అయితే ఆయనకి శక్తి ఉంది. ఏ రకమైనటువంటి శక్తి ఉన్నది? యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం. నువ్వు ఏ పనైనా స్టార్ట్ చేయి, నేను నీ వెనకాల ఉంటాను అంటారు. కానీ గాల్లో దీపం పెట్టి కాపాడమంటే ఆయన కాపాడలేడు. అంతేకాకుండా ఈ గురుగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి విజయాలు సంప్రాప్తం అవుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ గురుగ్రహ లాభస్థాన స్థితి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆర్థికంగా గురుడు ఎక్కువ లాభాన్ని కలగజేస్తారు. అంటే ₹1 మనకు వచ్చేది ఉంటే అదే రెండింతలో, మూడింతలో, ఐదింతలో అయ్యేటువంటి విధంగా గురుడు ఉపయోగపడుతూ ఉంటారు. అలాగే శత్రువులపై విజయానికి ఆయన కారణమవుతారు. అంటే మనలో ఈ రకమైనటువంటి శక్తిని ఉత్పన్నం చేయడానికి గురుడు ఎక్కువ ఉపయోగపడతారు. అది నేను చెప్పదలుచుకున్నది. కాబట్టి కర్కాటక రాశి వారికి అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా ఒక గురుడు అనుకూలంగా ఉండడం వల్ల అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. కాబట్టి ఎక్కువగా పుణ్యాన్ని ఆచరించండి. ఆచరిస్తూ ఉండడం ద్వారా మాత్రమే ఎక్కువ బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ మాసంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశి వారిలో అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి. వీలున్నంత వరకు శుక్రవారం నాడు రాహుకాల సమయంలో దీపాన్ని పెడుతూ ఉండడం, ప్రతినిత్యం దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మార్చి నెల 29వ తారీఖు లగాయతు మే 21వ తారీఖు వరకు దాదాపుగా 53 రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మీనరాశి యందు, అందున పర్టికులర్గా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ 53 రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి, యుతి అనండి, కలయిక అనండి, ఏదైనా సరే ఈ 2 గ్రహాలతో పాటు, అంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి కూడా జరుగుతోంది, కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక, ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ 3 గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. అయితే ఇది ప్రకృతి పరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం, అది డిస్క్రిప్షన్లో ఉంది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి, ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్ నైట్ స్టార్స్ అని చేస్తారు ఆ 2 గ్రహాలు కూడా. అంటే ఎలా ఉన్నవాడైనా, ఉదాహరణకి చూడండి, ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు. అంతా పీక్లో శని రాహువులు యోగిస్తే స్టార్డమ్ వస్తుంది. అది ఏదైనా సరే, అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు. అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి.